రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికే తన జిల్లాకు వస్తున్నటువంటి ఏదైతే మనకు ఉన్న సానా సతీష్కి అయితే అపూర్వ ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంత్రివర్యులు ఉన్నారు, మా కార్మిక శాఖ మంత్రి వాల్శెట్టి సుభాష్ ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, రాజ్యసభ సభ్యునిగా మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు, ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? సర్వత్రా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సరైన వ్యక్తికి సరైన గుర్తింపు లభించింది అధిష్టానం నుంచి అనే ఆ సంతోషం అందరిలో ఉంది. ముఖ్యంగా నా విషయమే తీసుకోండి, మరి ఓ యువత రాజకీయాల్లోకి రావాలని లోకేష్ గారు ఆకాంక్ష అని చెప్పి నన్ను రాజకీయాల్లో నేను వచ్చినప్పటి నుంచి ఆయన నుంచి పూర్తి ప్రోత్సాహం, నాకు సీట్ రావడం విషయంలో కానీ సదురు నా గెలుపు విషయంలో కానీ ఆయన పాత్ర పూర్తిగా ఉంది. ఆయన పాత్ర పూర్తిగా ఉంది, ఆయన సహకారం కూడా పూర్తిగా ఉంది. అలాగే ఇంచుమించు జిల్లా నలుమూలల్లోని అందరు ఎమ్మెల్యేలకి సానా సతీష్ గారి ప్రోత్సాహం పూర్తిగా ఉంది. మరి ఈరోజు ఆయనకి ఇవ్వటం మా అందరికీ మంచి ఉత్సాహం వచ్చినట్టు యువత అందరికీ ముఖ్యంగా ఉంది. ఏదేమన్నప్పటికీ సరైన వ్యక్తికి సరైన గుర్తింపు లభించిందని మాత్రమే అందరం భావిస్తాం. ఏంటంటే యువకంతా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇలాంటి కూడా మంచి అవకాశాలు వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ యువత అవేర్నెస్లోకి రావాలి. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి కానీ గత 5 సంవత్సరాలు ఎంత నష్టపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది మన అవగాహనకు వచ్చి మిగతా వాళ్ళకి వివరించేలాగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలి. ఈ పరిశ్రమ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ముందంజలో ఉంచాలి అంటే యువతే ముందుకు రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి సుమారు 40% ఈసారి యువతకే ప్రతి దాంట్లో కూడా ఈ క్యాబినెట్లో విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ యువతకి ప్రాధాన్యత మీరు చూశారు. మరి సీనియర్స్ యువకులు అందరూ సమ్మేళనంలో మరి ఘనంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సానా సతీష్ బాబు గారికి అయితే ఇక్కడ ప్రధానంగా ఆయనకి జిల్లాకి రాజ్యసభ సభ్యునిగా వస్తున్న నేపథ్యంలోనే ఆయనకి అడుగడుగున మంత్రులు, అలాగే మొత్తం మంత్రులతో పాటు అలాగే జిల్లా సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయనకైతే ప్రత్యేకమైనటువంటి ఆయనకి అపూర్వ ఘన స్వాగతం అయితే లభిస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. చూడొచ్చు, మంత్రి ఎవరైతే కార్మిక శాఖ మంత్రి వాల్శెట్టి సుభాష్ అయితే ఆయన సాల్వతో సత్కరించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే అడుగడుగునా కూడా కాకినాడ జిల్లాకి ఆయన వస్తున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఘన స్వాగతం అయితే పలుకుతున్నటువంటి పరిస్థితి ఆయనకి లభిస్తుంది. అంతేకాకుండా మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సానా సతీష్ రాజ్యసభ సభ్యునిగా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోనే ఆయనకి ఈ విధంగా ప్రతి ఒక్కరు అడుగడుగునా ఇక్కడ జగ్గంపేట మొదలుకొని అలాగే పిఠాపురం కావచ్చు, అలాగే కత్తిపూడి, ప్రతిపాడు ఇవన్నీ కూడా భారీ ఎత్తున అయితే ఆయన ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అయితే అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కార్మిక శాఖ మంత్రి అయితే ప్రస్తుతం ఆయనకైతే సాల్వతో సత్కరించి ఆయనకైతే రాజ్యసభ సభ్యునిగా వచ్చినటువంటి సానా సతీష్ బాబుకి అయితే ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కాకినాడ జిల్లాకి అయితే వస్తున్న నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యునిగా వస్తున్న నేపథ్యంలో ఆయనకైతే అపూర్వ ఘన స్వాగతం అయితే లభిస్తుంది. అడుగడుగున కార్యకర్తలే కాదు, అభిమానులతో పాటు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా సానా సతీష్ బాబు అయితే రాజ్యసభ సభ్యునిగా వస్తున్న నేపథ్యంలో అభినందనలు తెలియజేస్తూ ఆయనకైతే ఘన స్వాగతం లభిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కత్తిపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.